అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా సండే రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ బర్త్డే విషెస్ ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్ రేణుక గారు, అలాగే రేణుక గారి డాటర్ దీక్షిత బర్త్డే ఈ రోజు. రేణుక గారు, దీక్షిత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన తెలుగు మో ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యువర్ డే. ప్రతి సండే కూడా వెజిటబుల్స్ తీసుకొస్తామండి. ఇంకా తీసుకొచ్చిన వెజిటబుల్స్ మొత్తం కూడా నేను డివైడ్ చేసి పెట్టేస్తాను. ఈ రకంగా డివైడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మొత్తం కూడా నేను డివైడ్ చేసి పెట్టేస్తాను. నేను 1 వీక్కి సరిపోయే వెజిటబుల్స్ తీసుకొచ్చానండి. నేను ఆనియన్ తీసుకొచ్చాను, అలాగే పొటాటో, క్యారెట్, టొమాటో, ఇంకా బెండకాయలు, దొండకాయలు, ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను. బనానా తీసుకొచ్చాను, అలాగే ఇంకా గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా తీసుకొచ్చానండి. ఫస్ట్ వచ్చి ఇవి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇవి మొత్తం పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఆకుకూరలు తీసుకొచ్చిన పుదీనా, కొత్తిమీర అవి క్లీన్ చేసుకుంటాను. ఆనియన్ వచ్చి నేను ఒక బాస్కెట్ పెట్టుకున్నానండి. ఆ బాస్కెట్లో వేసేసి నేను డైనింగ్ టేబుల్ కింద పెట్టేస్తాను. మనకి అవి గాలి ఆడుతూ ఉండాలి కదా ఆనియన్స్, లేకపోతే తొందరగా పాడైపోతాయి. కాబట్టి నేను డైనింగ్ టేబుల్ కింద ఒక బాస్కెట్ పెట్టేస్తాను. ఆనియన్ ఒకటి, పొటాటో ఒకటి, 2 విడిగా పెట్టేస్తాను. మిగిలినవన్నీ ఇలా బ్యాగ్స్లో వేసేసుకుంటాను. ఈ బ్యాగ్స్ వచ్చి డీమార్ట్లో తీసుకొచ్చానండి. ఈరోజు పిల్లలు హెల్ప్ చేస్తున్నారు నాకు. వెజిటబుల్స్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి క్లీన్ చేసేసుకుంటాను. మనం రెగ్యులర్గా యూస్ చేసేవి ఇవే కదండి. ఎక్కువ ప్రతి వంటకి మనం యూస్ చేస్తాం కదా, కాబట్టి మనకి రోజు అవసరం ఉంటుంది. వీటితో నీట్గా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే 15-20 డేస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఎలా స్టోర్ చేస్తాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. నేను పచ్చిమిర్చి కానీ, జింజర్, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ స్టోర్ చేయడానికి ఇలాంటి బాక్సెస్ యూస్ చేస్తానండి. ఈ బాక్స్ వచ్చి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది సెట్గా వస్తుందండి. 3 పీసెస్ వస్తాయి. దీంట్లో 3 బాక్సెస్ వస్తాయి. ఈ 3 బాక్సెస్ కలిపి 49 రూపీస్ అండి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 49 రూపీస్ ఉంది. సేమ్ ఇప్పుడు కూడా అదే రేటు ఉండుండొచ్చేమో. కాకపోతే మనము వీటిలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో పార్టిషన్గా ఉంది చూడండి, విడిగా అంటే 3 వచ్చాయి కదా. మనం అన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు, మిక్స్ అయిపోవు. అంటే వాటికి మనం డివైడ్ చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చి నేను టిష్యూ వేసేస్తాను. టిష్యూ వేయడం వల్ల మనము గ్రీన్ చిల్లీస్ కానీ, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవి ఏదైనా వేసినప్పుడు అందులో ఉండే వాటర్ మొత్తం పీల్ చేస్తుంది కదా. అలా పీల్చడం వల్ల మనకి ఏమవుతుందంటే అవి డ్రైగా ఉంటాయి, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ నేను వీటికి టిష్యూ వేసేసానండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చికి ఉండే తొడిమెలు తీసేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం పచ్చిమిర్చిని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా తొడిమెలు తీసేసి మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కరివేపాకును కూడా నేను మొత్తం ఈ రకంగా వలిచి పెట్టేసేసుకున్నాను. నేను ఈ కరివేపాకు పైన ఇంకొక టిష్యూ పెడుతున్నానండి. దీనివల్ల ఇంకేదైనా వాటర్ ఉన్నా సరే మొత్తం కూడా అది ఇంకిపోతుంది. మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఈ చిన్న బాక్స్లో నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇంకొక బాక్స్లో కొత్తిమీర, పుదీనా వేస్తానండి. కొత్తిమీరని ఎప్పుడైనా సరే మనం
కింద ఉండే ఆ కాడని తీసేసి వేయాలి. అలానే మనం స్టోర్ చేసుకున్నాము అంటే మనకి తొందరగా పాడైపోతుంది. అలాగే స్టోర్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒలిచేటప్పుడు కూడా ఏదన్నా పాడైపోయిన ఆకు ఉంటే మనం తీసేసి మనం పెట్టుకోవాలండి. కొంచెం ఏదన్నా పాడైపోయిన ఆకు ఉన్నా కూడా దానివల్ల మిగతాది కూడా పాడైపోతుంది. కాబట్టి మనం నీట్గా ఒలుచుకోవాలి. ఇంతకుముందు నేను వాష్ చేసి కొంచెం డ్రై చేసి పెట్టేదాన్ని. అలా పెట్టినా సరే తొందరగా పాడైపోయేదండి ఆకు. అందుకని నేను ఇప్పుడు వాష్ చేయకుండా జస్ట్ తొడిమెలు తీసేసి ఈ రకంగా బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటప్పుడు అప్పుడు క్లీన్ చేస్తున్నాను నేను. చూడండి, నేను కొత్తిమీరని ఈ రకంగా నీట్గా తొడిమెలు తీసేసుకొని నేను మొత్తం కూడా పెట్టేసేసాను. ఇప్పుడు నేను పుదీనాను కూడా ఒలిచి వేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనాను వచ్చి నేను ఆకులుగానే తీసేస్తున్నాను. కొంచెం పాడైపోయిన ఆకుల్ని మనం ఆ బాక్స్లో వేసేసినా కూడా దానివల్ల మిగిలినవి కూడా పాడైపోతాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము పాడైపోయినవి తీసేసి మనకి ఫ్రెష్గా ఉన్నవే మనం బాక్స్లో వేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా నేను ఒలిచి వేసేసాను దాంట్లో. ఇప్పుడు దీనిపైన కూడా నేను టిష్యూ పెట్టేస్తాను. దీనివల్ల ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా వాటర్ ఉన్నా కూడా అది మొత్తం ఇంకిపోతుంది. మనకి ఈ పుదీనా కొత్తిమీర వచ్చి చాలా రోజులు అంటే ఒక 15-20 డేస్ వరకు కూడా అది ఫ్రెష్గా ఉంటుంది. నేను జింజర్ని, గార్లిక్ని కూడా నేను స్టోర్ చేసేసుకుంటాను ఈ బాక్స్లోనే. ఈ బాక్స్లో మళ్ళీ టిష్యూస్ వేసేసుకొని జింజర్ పైన ఉండే ఆ స్కిన్ మొత్తం కూడా తీసేసి సన్నగా కట్ చేసుకుంటాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను వచ్చి నేను పీల్ చేసేస్తాను. దానిపైన ఉండే స్కిన్ తీసేస్తాను. కొన్నిటిని అలానే ఉంచుతాను. ఫస్ట్ ఇది యూస్ చేసిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీస్తాను. ఈ రకంగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీనివల్ల మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇవే కదండి మనం రెగ్యులర్గా యూస్ చేసేవి. కాబట్టి మనం వీటిని ఈ రకంగా స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 15 డేస్ కంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఇలాంటి బాక్సెస్ ఈజీగా దొరుకుతాయండి. డీమార్ట్లో అయితే ఈజీగా దొరుకుతాయి. ఇలాంటివి ఒక 6 బాక్సెస్ పెట్టుకున్నాము అనుకోండి, మనము అన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఆకుకూరల్ని కూడా మనం ఈ రకంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు. అలాగే ఫ్రిడ్జ్ కూడా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనం వీటిని ఇలా స్టోర్ చేసుకోవడమే కాకుండా పిల్లలకి నెక్స్ట్ డే లంచ్ బాక్స్ రెడీ చేసేటప్పుడు కూడా మనము నెక్స్ట్ డేకి కట్ చేసిన వెజిటబుల్స్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. మనకి ఇలా డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి కూడా. చూడండి, నీట్గా నేను ఇలా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ రెసిపీలో నేను మటన్ కీమా బిర్యానీ చేస్తున్నానండి. చాలా మంది బిర్యానీ అంటే భయపడుతూ ఉంటారు కదా, అది చాలా పెద్ద ప్రాసెస్, అది టైం ఎక్కువ పడుతుంది, చేసుకోవడం కష్టము, కుదురుతుందో లేదో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ స్టెప్ బై స్టెప్ చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రోజు నేను సింపుల్ గా ప్రెషర్ కుక్కర్ లో మటన్ కీమా బిర్యానీని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఈ కీమా బిర్యానీ కోసం ఫస్ట్ నేను ఈ హోల్ బిర్యానీ మసాలాని మొత్తం కూడా అన్నీ తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది జీరా రైస్ అండి. మెయిన్గా దీన్ని ఈ రైస్ని వచ్చి బిర్యానీలకే యూజ్ చేస్తారు. బాస్మతి రైస్ని ఎలా మనం యూజ్ చేస్తామో అలాగే కొన్ని ప్లేసెస్లో ఈ జీరా రైస్ని యూజ్ చేస్తారు. కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది 1 kg ప్యాకెట్ అండి. కేజీ వచ్చి ఇది 105 రూపీస్. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ రైస్ చూపించమని అడిగారు కాబట్టి ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఈ రకంగా ఉంటుంది. ఇది సన్నగా ఉంటుంది. అంటే సన్నగా అంటే కొంచెం సైజ్ వచ్చి చిన్న సైజులో ఉంటుంది. ఇది ఈరోజు కీమా బిర్యానీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. అందులో నేను ఒక 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. మీకు గీ వద్దు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ రెసిపీలో గీ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గీ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిపోయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టర్ అనీస్, ఇంకా షాజీరా, సోంపు, కసూరి మేతి, మొత్తం ఇట్లాంటివన్నీ బిర్యానీ మసాలా మొత్తం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇవన్నీ కూడా మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇందులో రా స్మెల్ అనేది మొత్తం కూడా పోవాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కీమా వేసుకోవాలి. నేను 1/2 kg మటన్ కీమా వేసుకున్నానండి. ఎప్పుడైనా సరే కీమా వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు, లేకపోతే హైలో పెట్టేసాము అంటే మొత్తం బాల్స్గా అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకుంటేనే మనకు పొడిగా ఉంటుంది. నేను సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకుంటాను. నేను 2 minutes ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కీమాకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను, బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ వచ్చి నా రెసిపీస్లో ఉంటుంది, మీకు ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో ఉంటుంది. ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ధనియా పౌడర్ అని, గరం మసాలా అని ఇది ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా ఈ స్పైస్ పౌడర్స్ మొత్తం కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, అంటే ఒక 2 minutes మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీరని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 cup వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 cup వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కీమా అనేది కుక్ అవ్వాలి కదా, కాబట్టి 1/2 cup వాటర్ వేసుకొని కుక్కర్ మూత మూసేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను కుక్కర్ మూతను తీసేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా 1/2 hour ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే నేను వాటర్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేను జీరా రైస్లో 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకుంటాను. అలాగే బాస్మతి రైస్ యూస్ చేసే పని అయితే కూడా 1 cup రైస్కి 1.5 cup వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారు అంటే మీకు పేస్ట్ లాగా అయిపోతుంది. నార్మల్ రైస్ అయితే 1 cupకి 2 cups వాటర్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది, కాబట్టి మనం ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది, అంటే కుక్ అయిపోయిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. చూడండి, రైస్లో ఉండే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కదా.
ఇప్పుడు ఇందులో మనం బాయిల్డ్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేస్తేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. నేను కీమా కుక్ అవ్వడం కోసం అలాగే కీమాకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ బిర్యానీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కుక్కర్ మూత మూసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతానండి. ఇది నార్మల్ రైస్కి జీరా రైస్కి 3 విజిల్స్ రావాలి. అదే బాస్మతి రైస్కి అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ మూతను తీసేస్తున్నాను. నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశానండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేస్తున్నాను. మీరు ప్రెషర్ పోయిన వెంటనే మిక్స్ చేశారు అంటే మొత్తం రైస్ అనేది ముద్దగా అయిపోతుంది. కాబట్టి మీరు 10 మినిట్స్ తర్వాతనే మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తేనే మనకి ఈ రకంగా పొడిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బిర్యానీ అంటేనే హెవీ కదండి. అది తినగానే కొంచెం సేపటికి నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోయాము. ఇంకా ఈవినింగ్ లేచేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా బజ్జీ కానీ బోండా కానీ ఇంకా పకోడా ఇవన్నీ బాగుంటాయి కదా. అలాగే వేడి వేడి మసాలా టీతో. కానీ ఆఫ్టర్నూన్ తిన్న బిర్యానీనే హెవీగా అనిపించింది. కాబట్టి ఆయిల్ది ఏది కూడా చేయాలనుకోలేదు నేను. జస్ట్ టీ ఒకటి పెట్టుకొని తాగుదాం అనుకున్నాను. కానీ కొంచెం సేపు ఈ వర్షాన్ని ఎంజాయ్ చేసి తర్వాత నేను టీ పెట్టుకుంటాను. ఈరోజు నేను లెమన్ గ్రాస్ టీ పెడదాం అనుకుంటున్నానండి. ఇది లెమన్ గ్రాస్ చాలామంది అడుగుతూ ఉంటారు అసలు ఎలా దీన్ని పెంచాలి అని. చాలా ఈజీ అండి. మనకి నర్సరీలలో ఈజీగా దొరుకుతాయి. మనం ఒక చిన్న పాట్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోస్తూ ఉంటే సరిపోతుంది. మనకి మొత్తం పాట్ మొత్తం కూడా ఇది అయిపోతుంది అది. కానీ చాలా బాగుంటుంది. టీ పెట్టాము అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంతో. ఈరోజు నేను వాటర్ ఏది మిక్స్ చేయటం లేదండి టీలో. అంటే కొంచెం చిక్కగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ పాలు పోసేసాను. తర్వాత నేను ఇందులో టీ పౌడర్ వేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం టీ స్ట్రాంగ్గా కావాలి అంటే కొంచెం ఎక్కువసేపు సిమ్లో మరగనివ్వాలండి. ఎంత ఎక్కువసేపు ఈ టీ పౌడర్ మరుగుతుందో మనకి ఆ ఫ్లేవర్ అనేది అంత బాగా పడుతుంది. అంతేకాకుండా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది టీ అనేది. నేను బాగా మరిగిన తర్వాత ఇందులో లెమన్ గ్రాస్ వేసుకున్నాను. ఈ లెమన్ గ్రాస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో బాగా మరగనివ్వాలండి. అలా మరిగితేనే మనకి ఈ లెమన్ గ్రాస్ ఫ్లేవర్ మొత్తం కూడా ఈ టీలో పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎప్పుడైనా సరే ఇంకా లాస్ట్కి వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ముందు వేసామంటే అంతగా అనిపించదు. కాబట్టి ఇంకా టీ మొత్తం రెడీ అవుతున్నప్పుడు మనం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను షుగర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మరగనిచ్చాను.
మా లెమన్ గ్రాస్ టీ రెడీ అయిపోయిందండి. సండే అంటే ఫన్ డే కదా, అలాగే ఫ్యామిలీ డే కూడా. ప్రతిరోజు కూడా బిజీగా ఉంటారు ఇంట్లో అందరూ, ఒక టైంలో కలవం కదా. సండే ఒక్కరోజు ఫ్యామిలీ మొత్తం కూర్చొని కొంచెం టైం ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చి స్పెషల్ కదా, అందరికీ స్పెషలే కదా. మేము ఇలా టీ తాగుతూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అలాగే నేను పిల్లలకి పాలు కలిపేస్తున్నాను. ఇంకా సండే ఈవినింగ్ ఏదైనా ఒక మంచి మూవీ చూస్తామండి. ప్రైమ్లో ఏదైనా ఒక మంచి మూవీని చూస్తాము. ఇంకా సండే ఈవినింగ్ అంటే ఇంకా పిల్లల టైమేనండి. ఇంకా పిల్లలు ఇంకా గేమ్స్ అవన్నీ ఏదో ఒకటి ఇంకా స్టార్ట్ చేస్తారు. మెయిన్గా అయితే క్యారమ్స్ అండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం క్యారమ్. ఇంకా నైట్ వరకు ఇంకా ఆడుతూనే ఉంటారు. 6 o'clockకి స్టార్ట్ చేశారు అంటే 8 o'clock వరకు ఇంకా కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. నేను మధ్యలో జాయిన్ అవుతూ ఉంటాను. యశు గేమో లేకపోతే శ్రేయు గేమో, ఎవరిదో ఒక గేమ్ మధ్యలో కుకింగ్కి మధ్యలో వచ్చి ఆడుతూ ఉంటాను నేను. కాకపోతే నాకు ఎక్కువ ఇవ్వరండి, వీళ్ళే ఆడుకుంటూ ఉంటారు. నాకు అంత టైం కూడా ఉండదు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి రెడీ చేయడానికి లంచ్ బాక్సులకి రెడీ చేసుకోవడమో, లేదా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడమో, ఏదో ఒక పనితో నాకు టైం సరిపోతుంది. ఈ రకంగా వీళ్ళు 8 o'clock వరకు ఎంజాయ్ చేసేస్తారు. 8 o'clock వరకు ఎంజాయ్ చేసి ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా 9 o'clockకి పడుకుంటారు. సాటర్డే సండే వచ్చి కొంచెం లేట్గా పడుకుంటారు. మిగిలిన డేస్లో అయితే పిల్లలు 8 o'clockకే పడుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ఏంటి ఈరోజు మా సింపుల్ సండే బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.